హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫాలో అయిన మన విద్యార్థులకు సచివాలయం సెలక్షన్ లిస్ట్లో దాదాపుగా 81 మందికి అయితే ఇప్పటి వరకు కాల్ లెటర్ వచ్చాయమ్మా. ఓకే, సో ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అది చెప్పకపోయి ఉంటారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 100కి పైగా మన విద్యార్థులకి కాల్ లెటర్స్ కమ్ ఉద్యోగాలు అనేవి వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, సో ఆ లక్ష్యం అనేది ఈరోజు మన కళ్ళ ముందుగా రిజల్ట్ రూపంలో కనిపిస్తుందమ్మా. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాను, మన వల్ల కనీసం ఒక్కరికి ఉద్యోగం వచ్చినా సరే, అట్లీస్ట్ 1% ఉద్యోగం వచ్చినా సరే నా యొక్క ప్రయత్నం అనేది సక్సెస్ అయ్యిందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను. ఆ తర్వాత రోజుల్లో ఎలా అయినా సరే రాబోయే నోటిఫికేషన్స్లో దాదాపుగా 500 పైగా ఉద్యోగాలు అనేవి సాధించడం లక్ష్యంతో అయితే ఒక్కొక్క అడుగు అంటే ఒక్కొక్క వీడియో అనేది చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ ప్రయత్నంలో మనం సచివాలయం సంబంధించి డైలీ ఎగ్జామ్స్, క్లాసెస్ మరియు మన యొక్క మెటీరియల్ ఇచ్చాం. సో దీని ఫలితంగా మనల్ని ఫాలో అయిన విద్యార్థులకైతే దాదాపుగా ఇప్పటికి చూసుకుంటే 81 మంది విద్యార్థులకైతే కాల్ లెటర్ వచ్చాయమ్మా. సో దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే, నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, సార్ నేను ఎన్నో కోచింగ్ సెంటర్ అనేది చూశాను, కానీ ఈ సచివాలయం ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు అనుకోకుండా మీ ఛానల్ని చూసిన తర్వాత అప్పటి నుంచి ఫాలో అవడం మొదలుపెట్టాను. నేనే కాదు సార్, మీరు చెప్పే ప్రతి క్లాస్లో మోటివేషన్ ఉంటుంది కదా, అది నాతో పాటు మా నాన్నగారు కూడా చూసేవారు సార్. సో ఈరోజు నాకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత మా నాన్నగారు ఒకే ఒక మాట చెప్పారు, అదేంటంటే ఫస్ట్ ఆ అబ్బాయికి ఫోన్ చేయి మాట్లాడదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. తను అలా ఫోన్ పెట్టేసిన తర్వాత వాళ్ళ డాడీ గారితో ఫోన్ చేయించారు. నిజంగా సో ఆ అంకుల్ గారు అతను వాయిస్లో ఆ హ్యాపీనెస్ చూసి ఇది కదా మనకు కావాల్సింది చెప్పేసి నిజంగా ఆ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎప్పుడంటే 7th రోజు. ఓకే, సో 7th ఈ యొక్క నవంబర్ 7th నవంబర్ 2020 ఆ రోజు ఆయన ఫోన్ చేసి, మా అబ్బాయికి కాల్ లెటర్ వచ్చింది, ఉద్యోగం వస్తుంది, మా జిల్లాలో మా అబ్బాయికి 3rd ర్యాంక్ ఉంది. సో దీనికి గల కారణం ఏంటంటే మీరే, మిమ్మల్నే ఫాలో అయ్యారు అని చెప్పేసి అతను చాలా ఆప్యాయంగా అయితే మాట్లాడారు. సో ఇది మాత్రం చాలా సంతోషకరమైన విషయం అమ్మ. అయితే గమనించండి, ఈ ప్రిపరేషన్ టైంలో గెలుపు ఓటమి అనేది 2 సహజమే. సో మీకైనా సరే ఈసారి కొంతమందికి ఈ కాల్ లెటర్స్ రాకపోవడం కానీ, ర్యాంకులు పెద్ద రావడం కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి. మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, సో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అయితే ఈ సచివాలయంలో ఎలా ఉందంటే, టాప్లో ఉన్న వాళ్ళతో పాటు ఏ ఏ కేటగిరీల్లో వాళ్ళ పోస్టులు ఖాళీ ఉన్న బట్టి అయితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. మరి మీరు అక్కడితో ఆగిపోకుండా సో మీ ప్రయత్నం అనేది కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఈసారి తప్పకుండా మీరు ఒక గ్రూప్ 2 లేదా గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ లేదా డిఎస్సిలోనే ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్గా మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతాం. ఇంకా మీరు టైం వేస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో, నా ర్యాంక్ వస్తుందని చెప్పేసి ఎలా ఫీల్ అవుతున్నారో మళ్ళీ అలానే బాధపడాల్సి వస్తుంది. దయచేసి మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి. ఇక్కడి నుంచి అయినా సరే ప్రాపర్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా అక్కడే సచివాలయం నాకు ర్యాంక్ వస్తుందా సార్, నాకు 1500 ర్యాంక్ వచ్చింది, 3000 ర్యాంక్ వచ్చింది, 10,000 ర్యాంక్ వచ్చింది, అక్కడే ఆగిపోతే మీరు అక్కడే ఉంటారమ్మా. మీకన్నా అనుకున్న వాళ్ళు మేలుకొని ముందుకు వచ్చేస్తున్నారు. సో నువ్వు రోజు రోజుకి డౌన్ అయిపోతున్నావు. సో నువ్వు ఆ డౌన్ అవ్వకూడదు. ఇంకా ఎస్ ప్రయత్నించావు. సో ఈసారి కొంతమంది ఫెయిల్ అయ్యారు, ఫైన్, అందులో నేను ఒకరు ఉన్నాను, ఓకే అయిపోయింది. ఈసారి ఫెయిల్ అయ్యాను కానీ ఇంకోసారి ఇలా రిపీట్ కాకూడదు, నా ర్యాంక్ అనేది టాప్లో ఉండాలని చెప్పేసి మీ ప్రయత్నం మొదలు పెట్టండి.
సో ఎప్పుడైతే టాప్లో అని చెప్పి ప్రయత్నిస్తారో అప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది. లేదంటే ఏదో ఒక ఉద్యోగం వస్తూ చాలనుకుంటే ఉద్యోగం ఎవరికి రాదమ్మా. కేవలం ఎక్స్పీరియన్స్ వస్తే ఏంటంటే ఇలా చదవకూడదేమో, ఈ టాపిక్స్ మిస్ అయ్యానేమో అని ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో ఈసారి మీ ప్రయత్నం అనేది టాప్లో ఉండే విధంగా అయితే ప్రయత్నించుకోండి. అదేవిధంగా చూసుకుంటే మన యొక్క సో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతవరకు క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈ ప్రయత్నంలో సో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఫుల్ లెంత్ అండ్ ఫుల్ డెప్త్ క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తాం. మరి ఇప్పటివరకే చాలామంది అయితే ఆ విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. మీరు కూడా మన యొక్క క్లాస్ అనేది ఒకసారి చూడండి. మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ క్లాసెస్ చూసి నచ్చితేనే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే మన క్లాస్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డ్యామ్ షూర్ చెప్తున్నాను, మమ్మల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా ఈసారి వచ్చిన రిజల్ట్స్ కన్నా కమింగ్ నోటిఫికేషన్లో 500 పైగా మన విద్యార్థులు ఉంటారని చెప్పేసి తప్పకుండా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా మేము వర్క్ చేస్తాం. అంటే మనం అనుకోవచ్చు 500 ఉద్యోగాలు అంటే ఎక్కువ అంటే అని చెప్పేసి, ఎగ్జాక్ట్ చాలా ఎక్కువ. కానీ దానికి ప్రయత్నం అంత దినిగా మనం ప్రయత్నిస్తేనే, మేము చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే ఆ యొక్క రిజల్ట్లో మిమ్మల్ని మీరు చూసుకోగలరు. అయితే గమనించండి, పర్టికులర్గా ఏ రోజు నేను మా కోర్సు మాత్రమే జాయిన్ అవ్వని చెప్పను. నీ లైఫ్కి, నీ యొక్క ఆర్థిక స్థితికి నీకు ఏం నచ్చితే, ఓకే, ఏ ఇన్స్టిట్యూట్ పర్లేదు, నీకు ఏ ఆన్లైన్ క్లాస్ అని పర్లేదు, ఆఫ్లైన్ క్లాస్ అని పర్లేదు, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలంటే నీ ప్రయత్నం అనేది, నీ కోచింగ్ అనేది, నీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ పలానా జో స్టడీ క్లబ్, జోస్ సార్ చెప్పే క్లాసెస్ బాగున్నాయి అనుకుంటే అప్పుడు మా దగ్గర ట్రావెల్ చేయండి. లేకపోతే మీరు ఆప్షన్ చూసుకోవచ్చు, కానీ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో గమనించండి, ఈ వీక్లో మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 2 సంబంధించి ఆన్లైన్ క్లాస్ అనేవి మనం జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది 4th వీక్. మరి ఈ 4th వీక్లో అప్లోడ్ అయ్యే క్లాసెస్ చూద్దాం. ఓకే, రైట్. సో ఈరోజు అమ్మా 9th కాదు 10th అనుకుంటా. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఏ క్లాస్ అప్లోడ్ అవుతాయంటే రీజనింగ్. సో రీజనింగ్ లో టాపిక్ చూసుకుంటే డైరెక్షన్స్ అమ్మా, డైరెక్షన్ టెస్ట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే 11/11/2020 రోజు ఏ క్లాస్ అప్లోడ్ అవుతాయి అంటే ఏపీ ఎకానమీలో భూ సంస్కరణలు. ఓకే, భూ సంస్కరణ టాపిక్ అనేది అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ 12/11/2020 మరి ఈరోజు ఇండియన్ ఎకానమీలో, యాక్చువల్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో దాదాపు 45-46 క్లాసెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఇండియన్ పాలిటీలో సో ఇంట్రడక్షన్ అమ్మా, అంటే భారత రాజకీయ చరిత్ర. సో ఇది ఫస్ట్ క్లాస్ నుంచి అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ 13/11/2020. ఓకే, సో ఇది చూసుకుంటే మనకి ఏపీ జోగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థ, నీటిపారుదల మరియు ప్రాజెక్ట్స్ మరి ఈ క్లాస్లో అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి 14/11/2020. ఓకే, 14/11/2020 చూసుకున్నట్లయితే
మరి ఈ రోజు అంటే 14th రోజు అప్లోడ్ అయ్యే క్లాసెస్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, మదింపు పద్ధతులు. ఓకే, సో నెక్స్ట్ 15/11/2020 రోజు అప్లోడ్ అయ్యే క్లాసెస్ చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో మరి ఏపీ హిస్టరీలో ఇక్ష్వాకులు. ఓకే, సో 16th రోజు మనం పాసిబిలిటీ బట్టి గ్రాండ్ టెస్ట్. ఓకే, సో ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఈసారి మాత్రం మనకి కవర్ అయిన సిలబస్ అనేది ఉండదు, ఓవరాల్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కాని వాళ్ళు కూడా అయితే ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా అంటే టోటల్ గ్రూప్ 2 మొత్తం మీద అయితే ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. మరి దీంట్లో ఫస్ట్ వచ్చిన పర్సన్కి అయితే అతను ఎంచుకున్న కోర్స్ అనేది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 16/11/2020. అయితే గమనించండి, మనకేమవుతుందంటే ఆల్రెడీ ఇచ్చిన బిట్సే ఇవ్వడం వల్ల మన వాళ్ళ టాప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా సో కొత్త వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి, కోర్సులో జాయిన్ అవ్వడం వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి, సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఓవరాల్గా పూర్తి సిలబస్ పై అయితే 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. దీంట్లో టాప్ వచ్చిన పర్సన్కి అయితే వాళ్ళు నచ్చిన కోర్స్ అనేది మన దాంట్లో చూసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి ఓకే కంప్లీట్ కోర్స్ ఓన్లీ క్లాస్ అయితే 1000 రూపీస్ కొందమ్మా. దాంట్లో చూసుకుంటే మనకి క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ ఫుల్ డెప్త్ క్లాస్ అనేది అంటే ఫుల్ లెంత్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టచ్ చేస్తూ అది 1500 రూపీస్ గ్రూప్ 2 అనేది. నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ పోస్టులు చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి మనం గమనిస్తే ఇక్కడ మనకి 1200కి అయితే క్లాసెస్ ఉన్నాయి. గ్రూప్ 4 కూడా పడే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ 4 కేవలం 990 రూపీస్కి అందిస్తున్నాం. అట్ ది సేమ్ టైం చూసుకుంటే మనకి ఇక్కడ మరొక అంశం ఏంటంటే కానిస్టేబుల్ కోర్స్ కూడా ఉంది, 890 రూపీస్కి అందిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే అర్థమెటిక్ నరేష్ సార్తో అయితే మనం మాట్లాడి సో ఆయన క్లాస్ అనేవి మన యొక్క యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం, ఆయన కోర్స్ అనేది. సో ఇది కేవలం 800 రూపీస్ ఉంటుంది అన్నమాట. మొత్తం టోటల్గా అర్థమెటిక్ అంటే అసలు బుక్లో బిట్ టు బిట్ క్లాస్ అనేది దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ ట్రైనర్ అనే వెబ్సైట్, సో వాళ్ళతో మనం మాట్లాడాం. సో వాళ్ళతో మాట్లాడి ప్రతిరోజు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అనేది ఓకే ప్రతిరోజు అంటే డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో, సారీ నాట్ యూట్యూబ్ ఛానల్, మన యొక్క యాప్లో జో స్టడీ క్లబ్ యాప్లో మీకు పీడిఎఫ్స్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం. సో దీన్ని అయితే అందరూ వినియోగించే ప్రయత్నం చేయండి. ఓకే, సో తర్వాత ఏంటంటే సో ఎగ్జామ్ ట్రైనర్, సో ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో ఆ వెబ్సైట్ ఉన్నట్టయితే మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది, అక్కడి నుంచి కూడా మీరైతే ప్రయత్నం అనేది మొదలు పెట్టండి. ఓకే, సో గమనించాల్సింది ఏంటంటే మీకున్న టైం అనేది మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అయితే నిలబడలేరు. సో ఏదో ఒక రోజు బయటికి ఉట్టి చేతులతో బయటకు వెళ్ళిపోతారు. మరి ఉట్టి చేతులతో బయటకు వెళ్తారా లేదా ఉద్యోగం సాధించి బయటకు వెళ్తారని చెప్పేసి అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. సో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయమ్మా అందరికీ. ఆ సమస్యలన్నింటినీ అధిగమించి మనం ముందుకెళ్ళాలి. సచివాలయం ఎప్పుడు జాన్యువరి నోటిఫికేషన్ పడింది, మనకి సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్ జరిగింది. ఈ జాన్యువరి నుంచి నువ్వు సెప్టెంబర్ వరకు చదవకుండా కేవలం ఆగస్ట్ సెప్టెంబర్ చదివావు కాబట్టి నీ రిజల్ట్ ఎలా ఉంది. మరి కమింగ్ నోటిఫికేషన్ వస్తున్నాయి, మరి ఆ నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు కూడా నువ్వు మేల్కోపోతే సో ఇప్పుడు సిచ్యువేషన్ కన్నా దారుణంగా ఉంటుంది. సచివాలయం లాగా 16,000 పోస్టులు అనేవి గ్రూప్ 2లో పడవు, 500 పోస్టులు పడతాయి మహా అయితే. ఇంకా కొంచెం ఎక్కువ చూసుకుంటే 800 పోస్టులు పడతాయి. మరి ఈ పోస్టుల్లో స్టేట్ మొత్తం ఉంటాయి అన్నమాట. మరి నువ్వు ఎక్కడ చూసుకోండి. మరి ఏపీఎస్సి లాంటి షాప్ కొట్టామనుకోండి, సచివాలయం కన్నా మనం పై పొజిషన్లో ఉంటాం.
మిమ్మల్ని మీరు మండల స్థాయి ఉద్యోగులుగా చూసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు అనమాట. మీరు ఇంకా అక్కడ ఆగిపోతే మాత్రం తప్పకుండా ఇబ్బంది ఎదుర్కొంటారమ్మా. దయచేసి చేంజ్ అవ్వండి. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేవు, కానీ ఈరోజు ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ సెట్స్ అయ్యి నీకు నచ్చింది జాయిన్ అవ్వు, తప్పేం లేదు. సో అన్నిట్లో మంది కూడా ఉంటుందని గమనించండి, రైట్. సో మనం చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని జాబ్లో కూర్చోబెట్టుకునే బాధ్యతలా అయితే మేము తీసుకుంటున్నాం. అయితే దాన్ని చేయాల్సింది మేము క్లాస్ అప్లోడ్ చేస్తే కాదు, దానికి తగ్గట్టుగా మేము పెట్టిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాయండి. నార్మల్గా మేము క్లాసెస్ వదిలేట్లమ్మా, క్లాసెస్తో పాటు ప్రతి టాపిక్ కూడా ఉన్నాం. ఆ టాపిక్లో నా నోట్ నుంచి ఏ వర్డ్ వచ్చినా సరే అది బిట్ రూపంలో కనిపిస్తుంది అన్నమాట. అంటే మీరు క్లాసెస్ ఎంత శ్రద్ధగా ఉంటారో అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు అంత ఈజీగా ఓకే సబ్సెట్ మీకు ఎంత గుర్తుందని చెప్పేసి కూడా అక్కడ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ప్రతి ఒక్కరు చేయాల్సింది ఒకటే, స్టార్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ. సో ఇంకా టైం వేస్ట్ చేస్తే నువ్వు ఇంకా ఎలానే మిగిలిపోతావు. అది కొంచెం గమనించుకొని బయటికి రండి. సో ఆ సచివాలయం కథ ముగిసింది, మరి దాన్ని పక్కన పెట్టి ఇప్పటి నుంచైనా సరే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. అయితే ఇప్పటికి కూడా కొంతమంది కామెంట్ చేస్తారు, సార్ సచివాలయం నా ర్యాంక్ ఎంత వచ్చి నాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేస్తారు. కామెంట్స్ చేయకుండా అయితే ఉండరు. నేను చెప్తానండి, మీరు మీ ర్యాంక్ అనేది టాప్లో ఉన్నట్టయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఇన్ కేస్ టాప్లో లేకపోతే సో రాదని చెప్పేసి అనుకోండి. ఇన్ కేస్ వస్తే మంచిదే, సెకండ్ లిస్ట్ ఉంటుంది తప్పకుండా. సెకండ్ లిస్ట్లో మీకు అవకాశం వస్తే మంచిదే, కానీ ఏంటంటే మైండ్కి చెప్పేసండి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కీడించి మేలించమని చెప్పారు. రాదు వదిలేసేయండి, వచ్చిందనుకోండి సంతోషమే కదా, మనకి అప్పుడు బాధ ఉండదు అనమాట. ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు టైం స్పెండ్ చేసే టైం అనేది ఎగ్జామ్ ముందైతే ప్రిపరేషన్ కోసం పెట్టుంటే అసలు నీకు ఈ బాధ ఉండదు. ఎక్కడో టాప్ 10లో ఉంటావు, ఉద్యోగం ఈ పాటికే కన్ఫర్మ్ అని చెప్పేసి కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటావు. మరి ఇప్పుడు నీకు రాలేదంటే అప్పుడు నువ్వు సరిగ్గా ప్రాపర్గా ప్రిపరేషన్ చేయలేదు. ఇన్ కేస్ ప్రిపరేషన్ చేస్తే సరే ఎగ్జామ్ సరిగ్గా అటెంప్ట్ చేయలేదు. ఓకే, సో ఈ ట్రూత్ని గమనించండి. కొంతమంది అయితే ఇలా చెప్తే కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాడికే శత్రువులు ఎక్కువ. ఈవెందో నాకు కూడా ఉంది. సో ఇక్కడ శత్రువులు ఎక్కువ అని చెప్పేసి నిజాన్ని దాచిపెడితే సో మిమ్మల్ని మోసం చేసిన అవుతుంది. సో ఆ ప్రయత్నం నుంచి చేయను. తప్పకుండా మీరు మీ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచి ఒక అడుగు అనేది ముందుకు వేసి ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.